ఇప్పుడు మార్కెట్లో ప్రైవేట్ బ్యాంక్స్ వైపే అందరి చూపు. కానీ ఒక సైలెంట్ పిఎస్యు బ్యాంక్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుందంటే నమ్ముతారా? అదే ఇండియన్ బ్యాంక్. ఇండియన్ బ్యాంక్ ఒక మేజర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. రీటైల్ లోన్స్, ఎంఎస్ఎంఈ లోన్స్, అగ్రికల్చర్ లోన్స్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. ఆర్బీఐ సపోర్ట్, గవర్నమెంట్ బ్యాకింగ్ వల్ల స్టెబిలిటీ కూడా హై. ఇప్పుడు స్టాక్ ప్రైస్ కరెక్షన్ జోన్ లో ఉంది, కానీ మార్కెట్ క్యాప్ మాత్రం 70,000 రూపాయలు కోట్లకు దగ్గరగా ఉంది. అంటే ఇది స్మాల్ బ్యాంక్ కాదు, సాలిడ్ పిఎస్యు జాయింట్. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఎన్పిఎలు లేదా మొండి బకాయిలు ఇప్పుడు చాలా వరకు నియంత్రణలో ఉన్నాయి. గ్రోస్ ఎన్పిఎస్ సుమారు 4% కంటే తక్కువ, నెట్ ఎన్పిఎస్ సుమారు 1% చుట్టూ. రో దాదాపు 15%, రోజ్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. పిఎస్యు బ్యాంక్ కి ఇవి చాలా మంచి నంబర్స్. రీసెంట్ క్వార్టర్స్ లో ప్రాఫిట్స్ కన్సిస్టెంట్ గా పెరుగుతున్నాయి. లోన్ బుక్ డబుల్ డిజిట్ గ్రోత్ చూపిస్తోంది. డిపాజిట్ గ్రోత్ కూడా స్టెడీగా ఉంది. అంటే బిజినెస్ గ్రౌండ్ లెవెల్లో హెల్తీగా రన్ అవుతోంది. మార్కెట్ కు ఇప్పుడు ఎందుకు ఆసక్తి కలిగింది? ఇంట్రెస్ట్ రేట్స్ స్టేబుల్, క్రెడిట్ డిమాండ్ పెరుగుతోంది. పిఎస్యు బ్యాంక్స్ లో రేటింగ్ స్టోరీ స్టార్ట్ అవుతోంది. అందుకే ఇండియన్ బ్యాంక్ వంటి స్టాక్స్ లో సంస్థాగత పెట్టుబడిదారుల ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. రిస్క్స్ కూడా చెప్పుకోవాలి అండి. ప్రభుత్వ విధానాల మార్పుల వల్ల ప్రభావం ఉండే అవకాశం ఉంది. పిఎస్యు బ్యాంకుల్లో భవిష్యత్తులో కొత్త బ్యాడ్ లోన్స్ వచ్చే ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు. మార్కెట్ కరెక్షన్ సమయంలో స్టాక్ ధర తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఒక్కసారిగా కొనడం కాకుండా దశలవారీగా పెట్టుబడి పెట్టడం మంచిది. ఇండియన్ బ్యాంక్ అనేది తక్షణమే భారీ లాభాలు ఇచ్చే స్టాక్ కాదు, కానీ స్థిరమైన వృద్ధి చూపించే లాంగ్ టర్మ్ క్యాండిడేట్ మాత్రం అవుతుంది. మార్కెట్లో భయం ఉన్న సమయంలో బలమైన బ్యాంకులు నెమ్మదిగా బలపడతాయి. తరువాత మార్కెట్ మెరుగుపడితే వాటి ధరలు కూడా క్రమంగా పెరుగుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులైతే ఈ స్టాక్ ను వాచ్ లిస్ట్ లో ఉంచుకోవచ్చు. ఇలాంటి క్లీన్, సింపుల్ అండ్ ఆనెస్ట్ స్టాక్ అప్డేట్స్ కోసం ఈ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ని ఫాలో అవ్వండి.